మా జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ గారు కానీ పనిచేస్తాం. అయితే ముఖ్యమైన రాష్ట్రం తమిళనాడు. రవి గారు, అయితే ఇప్పుడు బెంగాల్ విషయంలో చూస్తే ఇప్పుడు ఒక 2-3 అంశాలు కొంచెం నెగిటివ్గా ఉన్న నేపథ్యంలో ఒకవేళ ప్రజలు మీకేమైనా పట్టం కడతారని అనుకుంటారా? ఎందుకంటే మొన్న రాష్ట్రపతి వెళ్ళినప్పుడు కూడా అసలు ఒక మంత్రివర్గం నుంచి కానీ సీఎం కానీ ఎవరూ కూడా రిసీవ్ చేసుకోవడానికి రాలేదు. అండ్ రాష్ట్రపతి కూడా ఆ సభలో వెల్లడించారు ఆ విషయాన్ని. అసలు అట్లీస్ట్ అది కూడా ఒక క్రమంలో ఉన్న పాటించలేదు మీరు అని చెప్పేసి మాట్లాడారు. అండ్ అది కాకుండా చొరబాటుదారుల విషయం ఒకటి, సర్ ప్రక్రియ ఒకటి, ఇలాంటి ఒక 2-3 అంశాల్లో చాలా వీక్గా ఉన్న నేపథ్యంలో అక్కడ ఏమైనా బీజేపీ బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయా? లేదు, ఇప్పుడు అన్ని రోజుల నుంచి మమతా బెనర్జీనే పరిపాలిస్తుంది కాబట్టి ఓకే, మాకు ఆమె ఏం చేసినా పర్వాలేదు కాబట్టి మళ్ళీ ఆమెనే గెలిపించుకుంటాము అనుకోవచ్చా ప్రజలు పాజిటివ్గానే? అంటే ఇప్పుడు అక్కడ మాకు పనిచేస్తున్న మా నాయకుల నుంచి మాకు వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ ప్రకారం అయితే ప్రజలు కూడా బిస్కెత్తిపోయారు. మమతా బెనర్జీ గారు 2021 ఎన్నికల్లో గెలిచినాక, సరే ఆవిడ గెలిచినప్పుడల్లా 200 స్థానాలు పై గెలుస్తున్నారు. గెలిచినప్పుడల్లా హింస ఏ రకంగా ప్రజ్వరిల్లుతుంది, ఏ రకంగా అక్కడ హిందువుల మీద దాడి, మహిళల మీద మానభంగాలు, గ్రామాల నుంచి పారేయటం, పారిపోయేలా చేయటం, వాళ్ళ ఇల్లు తగలబెట్టేయటం, హింస విపరీతంగా పెరిగిపోయిందండి. అలాగే అక్కడ హిందువులు కూడా వాళ్ళ పండగలు చేసుకుంటా కూడా అవకాశాలు ఇవ్వట్లేదు. దుర్గామాత పూజ చేసుకున్న పర్మిషన్ ఇవ్వట్లేదు, ఎటువంటి పూజకు పర్మిషన్ ఇవ్వట్లేదు. సో ఆ రకంగా ఒక భయానకమైన వాతావరణం కొన్ని జిల్లాలు అయితే అది మన భారతదేశంలో ఉందా లేకపోతే బంగ్లాదేశ్ లోనూ పాకిస్తాన్ లో ఉన్నా అన్నట్టుగా సరిహద్దు బంగ్లాదేశ్ సరిహద్దు జిల్లాలను ఆవిడ అలా చేసి పెట్టించారు. అందుకని మన ఎస్ఐఆర్ ప్రక్రియ అప్పుడు మనం చూసాం ఏ రకంగా బంగ్లాదేశ్ పారిపోతున్న జనాలను కూడా మేము ఇలా వచ్చారు, ఒక ర్యాకెట్ నడుస్తుంది వాళ్ళే చెప్పారు. ఒక 20,000 15,000 ఇస్తే ఆధార్ కార్డులు అన్ని వాళ్ళే ఇచ్చేస్తున్నారు, మొత్తం టీఎంసీ గుండాలే అన్ని చేస్తారు. సో ఈ భయానక పరిస్థితి బెంగాల్ అన్నది ఒక అభ్యుదయ రాష్ట్రం అండి. మనకి వందే మాత్రం ఇచ్చిన బంకిం చటర్జీ గారు కానీ, సుభాష్ చంద్రబోస్ గారు కానీ, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు కానీ, అత్యంత మేధావులు బోస్ గారు లాంటి సైంటిస్టులు, నోబెల్ ప్రైజ్ పొందినటువంటి వాళ్ళందరూ బెంగాల్ నుంచి వచ్చినటువంటి వ్యక్తులు. అలాగే మనకి ఫస్ట్ నుంచి కూడా స్వతంత్ర సమర పోరాటంలో కూడా బెంగాల్ అనేది కీలకమైన పాత్ర. అటువంటి గొప్ప చరిత్ర ఉన్నటువంటి మా పార్టీ, ఇందాక చెప్పినట్టు మా పార్టీ జాతీయ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు కూడా అప్పుడు నెహ్రూ గారి కేబినెట్ లో ఉన్నారు. వారు కూడా బెంగాల్ నుంచే వచ్చారన్నమాట. ఇటువంటి అభ్యుదయ భావాలు, అత్యంత ఫార్వర్డ్ థింకింగ్ పీపుల్ ఉన్న రాష్ట్రంలో ఆ రకంగా అత్యంత దారుణమైన పరిస్థితులు, దేశవ్యాప్తంగా ఒక అస్థిరతని ప్రోత్సహించే విధంగా చేస్తున్నటువంటి పరిపాలన, ఒక గూండా పరిపాలన నడుస్తుంది. దాన్ని ప్రజలు విసిగెత్తిపోయారు. ఇటీవల మీరు చెప్పినటువంటి రాష్ట్రపతి గారి విషయంలో చేసింది అత్యంత దారుణం. ఒక దేశ ప్రథమ పౌరురాలు, మొదటి గిరిజన ఆదివాసీ తెగ నుంచి వచ్చినటువంటి రాష్ట్రపతి గారు ఒక పీపుల్స్ ప్రెసిడెంట్ గా అబ్దుల్ కలాం గారు ఏ రకంగా పేరు తెచ్చుకున్నారో ఆ రకంగా మన రాష్ట్రపతి గారు కూడా ద్రౌపది ముర్ము ఆ రకంగా పేరు తెచ్చుకొని అందరితో చాలా సాదాసీదాగా ఉండి అందరితో కలిసిపోతున్నటువంటి అత్యంత మృదు భాష అయినటువంటి వ్యక్తి. అటువంటి రాష్ట్రపతి వెళ్తే ప్రోటోకాల్ లేకుండా, ఆవిడ రిసీవ్ చేసుకోకుండా, ఆవిడ సీనియర్ మంత్రులు పంపకుండా, కనీసం చీఫ్ సెక్రటరీగా డీజీపీ పంపకుండా కేవలం ఆ సిలిగురిలో ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ని పంపించారండి. ఇది భారతదేశ ప్రజలకు అవమానం కదా. ఆదివాసీల పట్ల చిన్న చూపు అనేది స్పష్టంగా కనిపిస్తుంది అనుకోవాలి ఆమెలో. ఎవరిని లెక్క చేయరండి. ఆవిడ రాజ్యాంగానికి అతీతంగా భావిస్తున్నారు. అక్కడ జ్యుడిషియరీ కూడా భయపడిపోతున్నారు. ఇప్పుడు మన సుప్రీంకోర్టు ఆదేశాలు ఏమిచ్చింది, ఏదైతే బెంగాల్లో ఉన్నటువంటి జిల్లా జడ్జిలు, రిటైర్డ్ జిల్లా జడ్జిలు ఈ యొక్క డిస్క్రిపెన్సీ, ఓటర్లో ఐడిలో ఉన్న డిస్క్రిపెన్సీ, మిస్ మ్యాపింగ్ గురించి మీరు దాన్ని కేసు టేకప్ చేసి అన్ని విచారించి మీరు అది అతను పౌరుడు అవునో కాదా, ఓటు హక్కు ఇవ్వాలో లేదా తేల్చని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. అప్పుడు జిల్లా జడ్జిలు లేఖ రాశారు సుప్రీంకోర్టుకి, మా భద్రతకు మేము భయపడుతున్నాం, మా యొక్క రక్షణ ఇక్కడ ఉండదని మేము భావిస్తున్నాం, అందుకని మేము చేయలేము, మాకు భయం వేస్తుందని చెప్పి లేఖ రాశారు జడ్జిలు. అంటే పరిస్థితి చూడండి అక్కడ. అంటే జడ్జిలకి భయపడిపోతున్నారు, అక్కడ పోలీసు భయము, అలాగే చీఫ్ ఎలక్షన్ కమిషన్ కూడా తిడుతున్నారు. అసలు రాజ్యాంగం ఏ వ్యవస్థని పట్టించుకోకుండా చేస్తున్నారు. సో ఇది హై టైం. నాకు తెలిసి బెంగాల్ ప్రజలు, అభ్యుదయ భావ ప్రజలు తప్పనిసరిగా ఇటువంటి గోండా రాజ్యాన్ని తప్పనిసరిగా పాల్గొతారు. రాష్ట్రపతి గారికి చేసిన అవమానం, భారతదేశ ప్రజలకు చేసిన అవమానం ఎంత బాధపడుతూ ఆవిడ మాట అన్నారండి. ఆవిడకి మీటింగ్ స్పేస్ ఒకటని చెప్పి లాస్ట్ మినిట్ లో ఇంకో ప్లేస్ కి మార్చి అక్కడ జనాలు లేకుండా చేసి, ఆదివాసీలకు సంబంధించినటువంటి గెట్ టుగెదర్ అది. ఆదివాసీలు ఆవిడ కూడా ఆ కమ్యూనిటీ సంబంధించిన మీటింగ్ పెట్టుకుంటే దానికి కూడా అడ్డు పెట్టేసి చేస్తారంటే ఆవిడ ఏమనాలి.
సో ఇది ఆవిడకి చివరి రోజులు అని చెప్పేసి మేమైతే భావిస్తాం. వాళ్ళ ప్రభుత్వానికి తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అక్కడ వచ్చే విధంగా మేమైతే మరి శాశ్వతలో కృషి చేస్తామండి. ఆ రకంగా ఫలితాలు ఉండబోతాయని చెప్పి నేనైతే భావిస్తున్నాను. రైట్, మళ్ళీ తమిళనాడు రాజకీయాల గురించి మాట్లాడదాం. ఒకసారి విజయశేఖర్ గారితో మాట్లాడాక మీ దగ్గరకు వస్తాను. నమస్తే అండి శేఖర్ గారు, గుడ్ మార్నింగ్. నమస్కారం మేడం.